హాయ్ అండి, వెల్కమ్ టు సింపుల్ స్వీటీస్ హోమ్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి బఠానీ వడ. బఠానీ వడల్ని మనం బయట కొనుక్కొని తెచ్చుకుంటాం కదండి. ఆ రుచితో ఇంట్లో ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామండి. ఇలా చేసుకున్నట్లయితే క్రిస్పీగా చాలా రుచిగా ఉంటాయండి. మరి సింపుల్ మెథడ్ని చూసేద్దాం. దీనికోసం 8 అవర్స్ నానబెట్టుకున్న బఠానీలను తీసుకోవాలి. తెల్ల బఠానీ ఇలా తీసుకున్న వాటిని కడిగేసి పక్కన పెట్టుకోవాలి. వీటిని మిక్సీ జార్లో యాడ్ చేసుకోవాలి. అలాగే దీంట్లోకి కాస్త తరిగిన అల్లాన్ని యాడ్ చేసుకోవాలి. 4-5 వెల్లుల్లి రెబ్బలు, 1 స్పూన్ జీలకర్ర, అలాగే 1 స్పూన్ జీలకర్ర, అలాగే 1 స్పూన్ ధనియాన్ని యాడ్ చేసుకోవాలి. ఈ మిశ్రమానికి తగినంత సాల్ట్ని యాడ్ చేసుకోండి. నేను 1 టేబుల్ స్పూన్ యాడ్ చేశాను. వీటిని వాటర్ వేయకుండా మెత్తగా రుబ్బుకోవాలండి. సెమీ సాఫ్ట్గా రుబ్బేయద్దు, ఇలా కాస్త కచ్చపచ్చగా ఉండేటట్లు రుబ్బుకోవాలి. ఇలా రుబ్బుకున్న మిశ్రమంలోకి మీడియం సైజ్ ఆనియన్ని ఇలా తరిగేసి యాడ్ చేశాను. అలాగే 2 పచ్చిమిర్చిని సన్నగా తరుక్కుని యాడ్ చేసుకోవాలి. కాస్త కరివేపాకు ఇలా సన్నగా తరిగేసి యాడ్ చేయాలి. 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ చాట్ మసాలా, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా, వీటన్నింటిని యాడ్ చేసి మొత్తం పిండికి పట్టే విధంగా కలుపుకోవాలి. ఇక్కడ మీరు సాల్ట్ని అడ్జస్ట్ చేసుకోండి. వీటిని ఫ్రై చేసుకోవడానికి స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ యాడ్ చేశాను. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇలా చిన్న ముద్దలుగా చుట్టుకొని వీటిని అరచేతి మధ్యలో యాడ్ చేస్తే ఇలా వడలా తయారైపోతుందండి. 1/2 ఇంచ్ మందంతో తయారు చేసుకోండి. మరి పెద్దగా తయారు చేసుకోవద్దండి, లోపల వరకు కుక్ అవ్వు. మరి పల్చగా చేసుకుంటే బాగా క్రిస్పీగా అయిపోతాయండి. నేను చెప్పిన విధంగా 1/2 ఇంచ్ మందంతో తయారు చేసుకోండి. ఇలా తయారు చేసుకొని 2 వైపులా చక్కగా గోల్డ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలాగే మిగతా వాటన్నింటినీ ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇంతేనండి, చాలా ఈజీగా తయారు చేసుకున్నాం కదా. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో రిలేటివ్స్తో షేర్ చేసుకోండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.